కాదు, ఇది అసలు కరెక్టే కాదు. ఓకే రక్షణ గారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ యూత్ కానీ ముఖ్యంగా సెటిలర్స్ కానీ ఈ టార్గెట్ కానీ జనసేన ఇక్కడ అడుగు పెడుతుంది అని అనుకోవచ్చా? నేను పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తెలంగాణలో అదే హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నారు. ఆ ప్రాంతం వాటర్స్ ఎక్కువ చూస్తే ఇప్పుడు జూబ్లీస్ కానీ ఇటువైపు ప్రాంతాల్లో ఎక్కువ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒక ఓటు అంతా కూడా కంబైన్ చేయాలి, ఒక తాటిపై తీసుకురావాలన్న ఆలోచన విధానం అయ్యి ఉండొచ్చు. అదే చెప్తాను. అంటే ఇదంతా కూడా బీజేపీ వైపు, అంటే టీడీపీ మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడారు, మనం చూసాం. టీడీపీ పార్టీ కూడా మళ్ళీ అక్కడ ఆ కమిటీలు వేయండి, టీడీపీ మళ్ళీ బలోపేతం చేయండి అన్న మాట్లాడటం జరుగుతూ ఉంది. అంటే మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ అక్కడ ఏమైనా బీజేపీకి వీళ్ళు సహకరించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచన విధానంలో మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ ఏమైనా ఇటు పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా? నేను మొన్న పర్యటనలో మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చారు కాబట్టి ఒకవేళ ఏమైనా మాట్లాడారా దీని గురించి అన్న విధానం అయితే ఈ పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంత హఠాత్తుగా ఈ రోజున తెలంగాణ ఈ యొక్క పునర్నవ సంకల్ప సమ్మేళనాన్ని ఎందుకు పెట్టాలి, ఎందుకు ఈ యొక్క సంకల్ప సభ ఎందుకు పెట్టాలి, ఇప్పుడు పెట్టవలసిన అవసరం ఏముంది అంటే ఖచ్చితంగా దీని వెనకతల ఈ బీజేపీ ప్లాన్ నడుస్తూ ఉంది. బీజేపీ చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆడుతూ ఉన్నారని మనకు అర్థం అవుతోంది. బీజేపీ పెద్దల మేరకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వాళ్ళ పార్టీని, బీజేపీని బలోపేతం చేయడానికి మరి అడుగులు వేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రజలు వాళ్ళకి ఏ రకంగా దాన్ని తీసుకుంటారు, ఏ రకంగా అపోజ్ చేస్తారు, లేదా పవన్ కళ్యాణ్ గారిని ఎంతవరకు ఈ సీరియస్ గా తీసుకుంటారో, సిల్లుగా తీసుకుంటారో అనేది తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉంటది. సో ఎందుకంటే ఆయన చెప్పాను, పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఆయన మాట్లాడే విధానంలో ఎక్కడ స్వచ్ఛత ఉండదు, శాంటిటీ ఉండదు, అంతా అబద్ధాలు మాట్లాడతాడు. అబద్ధాలు మాట్లాడటంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా దిట్టగా మారాడు. సో ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే 21 సీట్లు ఈ రకం కూటమితో అడ్డం పెట్టుకుని గెలిచిన తర్వాత వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అలాగే ఆయన కూడా ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడం, సంపద సృష్టిస్తా అని చెప్పి ఈ రోజున వాళ్ళ సంపద సృష్టించుకొని వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల అటు ఆంధ్రప్రదేశ్ కి ఉపయోగం లేదు, ఇటు తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా ఉపయోగం ఉండదని కూడా నేను చెప్తాను. సో తెలంగాణ ప్రజలు దీనిపైన ఆలోచించుకోవాలి, ఎంతవరకు దీనికి వీళ్ళకి స్వాగతం పలుకుతారా లేదా అపోజ్ చేస్తారా అనేది చూడాలి. ఓకే.